గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి స్నపన తిరుమంజనం. చెన్నై టీటీడీ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు. శ్రీ పద్మావతీదేవి సన్నిధిలో ఘనంగా లక్ష్మీ పూజ. నారాయణవరం క్షేత్రంలో ఘనంగా ఆనివార ఆస్థానం. పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి విశేష ఆరాధనలు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు ప్రత్యేక అర్చనలు. శ్రీకాళహస్తి క్షేత్రంలో జగదాంబకు నీరాజనం. నగరిలో వైభవంగా శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు. దక్షిణ కాళీ శక్తిపీఠంలో శ్రీ వారాహి దేవికి అభిషేకాలు. జగన్నాథుని నామస్మరణలతో ప్రతిధ్వనించిన ఊరువాడ. జగన్నాథ రథయాత్రలో పరవశించిన భక్తజనం. నిత్య కళ్యాణపురంగా వినుతికెక్కిన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఆలయం శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఈ ఆలయంలో కొలువుదీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా పూజలు అందుకుంటున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఏటా ఆషాఢ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను జరపడం సంప్రదాయం. జూలై 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగుతున్న సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా 2వ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం వైఖాన సాగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, భగవద్ అనుజ్ఞ, సంకల్ప ప్రార్థన, రక్షాబంధనం, కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనంతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనాది ద్రవ్యాలతో అలంకరించి తులసిమాలలు, పుష్పహారాలను ధరింపజేసి సహస్ర ధారణ శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. పరమునిహముని పతికిని శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు పరమునిహముని పతికిని శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు వేదములు తెచ్చినట్టి విభునికి శరణు వచ్చినతనికి శరణు వేదములు తెచ్చినట్టి విభునికి శరణు ఆది మూలమంటే వచ్చినతనికి శరణు ఏ దశ
తానయ్యున్న ఈతనికి శరణు ఏ దశ తానయ్యున్న ఈతనికి శరణు శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు పరమునిహముని పతికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు నిందుపడి దేవతల దేవునికి శరణు బిందుపడి దేవతల దేవునికి శరణు అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు పరమునిహముని పతికి శరణు అరసి నన్ను గాచిన ఆతనికి శరణు తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ అనుబంధ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష్మీ పూజ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో సర్వమానవాళికి సకల సౌభాగ్యాలు సిద్ధించాలని కోరుతూ మహాసంకల్పంతో 5 శుక్రవారాలు లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి శుక్రవారం రోజు ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని విశేష స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలు, షోడశోపచారాదులతో అమ్మవారిని సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. నిత్యాగతానం తనిత్యానం దిని జనరంజనే నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ మహాలక్ష్మీర్మహాకాళీ మహాకన్యా సరస్వతి భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణీ ఈశావాస్య మహామాయా మహాదేవి మహేశ్వరీ హృల్లేఖా పరమాశక్తిర్మాతృకా బీజరూపిణే నిత్యానంద నిత్యబోధ నాదిని జనమోదిని సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణే త్రిపురా భైరవి విద్యా హంసా వాగీశ్వరీ శివ వాగ్దేవీ చ మహారాత్రి కాళరాత్రిస్త్రిలోచనీ భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా కాళీ కరాళవక్త్రాంత కామాక్షి కామదా శుభా చండిక చండరూపేశ చాముండ చక్రధారిణి త్రైలోక్య జననీ దేవి త్రైలోక్య విజయోత్తమా. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పుణ్యక్షేత్రం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివార ఆస్థానం మంగళకరంగా జరిగింది. ముందుగా అధికారులు, అర్చకులు పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని ఓంజల్ మండపంలో అర్చకులు పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం ఆకముక్తంగా ఆదివార ఆస్థానం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసం శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకిపై కొలువదీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఊరేగింపు భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ భ్రమరాంబ శుభములనీయవే, శ్రీ ప్రసూనాంబ కరుణించరావే, శ్రీ భ్రమరాంబ శుభములనీయవే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం హంపి శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి దర్శించుకున్నారు. శిష్య బృందంతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ చిన్న మర్యాదతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని పరకాల మఠంలో శనివారం ఉదయం పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీరంగం ఆండవన్ ఆశ్రమం 12వ పీఠాధిపతి శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి పరకాల మఠంలో 2 పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రముఖ పండితులు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, కర్ణాటక విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి కెఈ దేవనాథన్ రచించిన శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి శ్రీ భాష్యానికి వ్యాఖ్యానం చేసిన 800 పేజీల గ్రంథాన్ని శ్రీ మహాదేశికన్ స్వామి ఆవిష్కరించారు. అలాగే ఆచార్య చక్రవర్తి రంగరాజన్, పి గోవిందరాజన్, టి అనిరుద్దీన్ సంపాదకీయంలో తీసుకువచ్చిన శ్రీ మహాదేశికన్ స్వామి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కెఈ దేవనాథన్, చక్రవర్తి రంగనాథన్ పండితులను శ్రీరంగ ఆండవన్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి ఘనంగా సత్కరించారు. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం రామాపురం వద్ద నెలవైన శ్రీ దక్షిణ కాళీ వారాహీదేవి శక్తిపీఠంలో ఆషాఢ మాసం గుప్త నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జూలై 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించే వారాహి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయంలోని శ్రీ కాలభైరవ స్వామి వారికి భక్తులు దీపారాధన కార్యక్రమాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. అనంతరం శక్తిపీఠంలోని శ్రీ వారాహీదేవికి అర్చకులు సంకల్పం, షోడశోపచార కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో అమ్మవారి తేజో దివ్యమూర్తికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పమాలలు, పట్టువస్త్రాలు, పసిడి ఆభరణాలు, మంగళకర పూజా ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా పరిమళిస్తోంది. ఆలయంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ వరకామాక్షి దేవికి, శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహి అమ్మవారికి అర్చకులు మహాసంకల్పంతో షోడశోపచార కైంకర్యాలను శాక్తేయ క్రమంలో నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు మంగళకరమైన సౌభాగ్యకర పసుపుతో ప్రత్యేకంగా పసుపు అలంకరణలు చేసి వేదమంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. ఆషాఢమాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆండాల అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలపై శ్రీ ఆండాల అమ్మవారిని వేంచేపు చేసిన అర్చకులు వేదోక్తంగా ఓంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. మర్ద మర్ద మమ బంధాని మర్ద మర్ద మమ బంధాని మర్ద మర్ద మమ బంధాని దుర్దాంత మహాదురితాని మర్ద మర్ద మమ బంధాని దుర్దాంత మహాదురితాని మర్ద మర్ద మమ బంధాని. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని పురాతన శ్రీ జగన్నాథ స్వామివారి దేవాలయంలో రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయంలో జగన్నాథ సహిత సుభద్ర బలభద్రలకు విశేషంగా ఆరాధనలను జరిపారు. ఆపై వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయ జయ శ్రీ జగన్నాథ నామస్మరణల నడుమ జగన్నాథ సుభద్ర బలభద్రుల విగ్రహాలను చక్కని పూల రథంపై ఆసీనులను గావించి హారతులు అందజేశారు. అనంతరం పాలకొండ వీధులలో జగన్నాథుడి రథయాత్ర కనుల పండుగ జరిగింది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెంలో కొలువుదీరిన శ్రీ నూకాంబికాదేవి ఆలయంలో వారాహి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగా నూకాంబికకు ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీ వారాహి మాత చిత్రపటాన్ని ప్రత్యేకంగా కొలువుదీర్చి సంకల్ప పూజలతో విశేషంగా ఉపచార కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం శ్రీ వారాహి మాతకు వేదమంత్రోచ్చారణల నడుమ సామూహికంగా కుంకుమ పూజలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరులో కొండకోనల్లో పచ్చని ప్రకృతి నడుమ వెలసిల్లుతున్న శక్తి స్వరూపిణి జగదాంబ నిలయం శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం. అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా
ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ తలుపులమ్మ తల్లికి ముందుగా అర్చకులు నిత్య కైంకర్యాలను విశేష కుంకుమార్చనలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో విద్యార్థినుల చేత సామూహికంగా కుంకుమార్చనలను నిర్వహించారు. ముందుగా విద్యార్థినులు అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చారణలు అర్చకుల సమక్షంలో ఎంతో శ్రద్ధగా అమ్మవారిని కుంకుమతో ఆరాధించి అమ్మవారి నిండైన ఆశీస్సులను అనుగ్రహాన్ని పొందారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగనూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆషాఢమాస పూజల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు శాకంబరి ఆరాధనలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా సంకల్పంతో అమ్మవారికి సకల షోడశోపచారాదులతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి దివ్యమూర్తికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని దివ్యంగా నిర్వహించారు. ఆపై సకల సౌభాగ్యాలను ప్రసాదించే సర్వమంగళ స్వరూపిణి శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణ వీధులు జయ జయ శ్రీ జగన్నాథ నామస్మరణలతో మార్మ్రోగాయి. కరీంనగర్లోని ముగ్గురమ్మల దేవాలయం శ్రీ మహాశక్తి ఆలయంలో ముందుగా జగన్నాథ సుభద్ర బలభద్రుల విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం చక్కగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రథంపై జగన్నాథ సహిత సుభద్ర బలభద్రుల విగ్రహాలను వేంచేపు చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తుల దైవనామస్మరణల నడుమ పట్టణ వీధులలో జగన్నాథుని రథయాత్ర ఆనందనందనంగా సాగింది. రథయాత్రలో సుభద్ర బలభద్ర సైతంగా శ్రీ జగన్నాథ స్వామివారు దివ్యంగా కటాక్షించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బొందిలిపురం వద్ద జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరిగింది. ఒడిశా రాష్ట్రం పూరీ క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ ప్రాంతంలో రథయాత్ర జరపడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా రథంపై జగన్నాథ బలభద్ర సుభద్రల విగ్రహాలను చూడముచ్చటైన అలంకరణలతో కొలువుదీర్చి ప్రత్యేకంగా పూజలు జరిపారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ శ్రీకాకుళం వీధులలో జగన్నాథ రథయాత్ర భక్తిరసభరితంగా జరిగింది. విశాఖపట్నం అగనంపూడి ప్రాంతం జగన్నాథుడి దివ్య వైభవ నామస్మరణంతో పరిమళిస్తోంది. ఏటా ఒడిశా రాష్ట్రంలోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం పూరిలో నిర్వహించే జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని ఈ ప్రాంతంలో కూడా 10 రోజుల పాటు రథయాత్ర ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా చక్కగా తీర్చిదిద్దిన రథంపై అర్చకులు జగన్నాథ బలభద్ర సుభద్రాదేవి విగ్రహాలను ఆసీనులను గావించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు జయ జయ శ్రీ జగన్నాథ నామస్మరణల నడుమ విశాఖపట్నం పురవీధులలో జగన్నాథ స్వామివారి రథయాత్ర ఆహ్లాదకర ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడవాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢమాసం మాసోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శాకంబరీదేవి ఆరాధనలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల శాఖలు ఆకుకూరలతో శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేకంగా కుంకుమార్చన శ్రీచక్రార్చన నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి సన్నిధిని వివిధ రకాల కాయగూరలతో అలంకరించారు. భక్తులు శాకంబరీదేవి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల
ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. అనంతరం సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు శ్రద్ధ భక్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టమొచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది.
ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 74,096 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,562 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,66,00,000 రూపాయలు. 4 లక్షల లడ్డూలను విక్రయించారు. అలాగే 2,98,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.